దేవుని జీవధారలు అనేటువంటి ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో సాదరముగా ఆహ్వానించుచున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు రీడ్ ద బైబుల్, ద జెనసిస్ 24th chapter and 63rd words. 24వ అధ్యాయము 63 ఆదికాండాన్ని ఒకసారి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలా అద్భుతమైనటువంటి దేవుని మాటలని మనము ధ్యానించడానికి ఈ సమయాన్ని కేటాయించుకున్నాము. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానించడానికి బయలు వెళ్ళెను అనేటువంటి మాట లేఖనాలు మనకు చూపిస్తున్నాయి. ఈ రోజున ధ్యానించడానికి మనుషులకి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ను పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, అనగా దేవుని మాటలని పక్కన పెట్టి మరి ధ్యానించవలసిన విషయాల్ని చాలా ధ్యానిస్తూ ఉన్నారు. ధాన్యం గురించి, ప్యాడీ, ధనం గురించి, మనీ, ఉద్యోగాల గురించి, జాబ్స్ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, లోకంలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి ప్రాంతీయ వార్తల నుండి, గల్లీ నుండి ఢిల్లీ వరకు జరుగుతున్న వార్తలు క్షణంలో మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ టీవీలు కానీ, ఈ సెల్ ఫోన్లు కానీ, మొబైల్లో సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు అనేక రకమైనటువంటి వార్తలు మనల్ని మన ముందుకు వస్తూ ఉన్నాయి. వారు తీసుకుని వస్తున్నారు. ఎంతసేపు వీటిని ధ్యానించడానికి మనకి సమయము దొరుకుతుంది. ఇలా జరిగిందట, అలా జరిగిందట అని చెప్పుకోవడానికి మన సమయం అంతా మనము గడుపుతూ ఉన్నాం. కాలక్షేపము జరుగుతూ ఉన్నది. దేవుని లేఖనం అదేవిధంగా జోషువా 1st chapter and 8th verseలో ఈ విధంగా ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మళ్ళా చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు. ఇక్కడ మాటలు చూడండి. దేవారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇప్పుడు మన మార్గాలు వర్ధిల్లాలి అంటే లేఖనము పరోక్షంగా, మీరు ప్రత్యక్షంగా అనుకున్నా పర్వాలేదు, పరోక్షంగా అని అనుకున్నా పర్వాలేదు. ఇక్కడ వాక్యం నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రములు దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. మీలో ఎంతమంది మీ యొక్క మార్గాల్ని వర్ధిల్లింప చేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది మీరు వెల్ఫైర్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది మరి దీవెన వైపు, మరి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు గురించి మనం మొదలు పెట్టుకున్నాం. ఇస్సాకు పొలములో ధ్యానించడానికి వెళ్తున్నాడు. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు దేనిని ధ్యానిస్తున్నారు? ఎందుకు ధ్యానిస్తున్నారు? మీరు వాటిని ధ్యానిస్తే వచ్చే లాభం ఏమిటి? ఈరోజు వాక్యాన్ని మీరు ధ్యానిస్తే వచ్చే లాభం గురించి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించి ప్రవర్తిస్తే నీ మార్గాల్ని నీవు వర్ధిల్లింప చేసుకుంటావని లేఖనం క్లియర్గా చెప్పడం లేదా? కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? కీర్తనలో పలుమార్లు ఈ ధ్యానం గురించి మనకు కనబడతా ఉంది. మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. 1st chapter 2nd verseలో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. మనమందరము కూడా ధన్యకరమైన జీవితంలో ఉంటూ ఉన్నామా? మనము ధన్యత్వంలోకి వెళ్ళాలి అంటే మన కుటుంబస్తులందరూ కూడా ధన్యకరమైనటువంటి దేవుడు చూపిస్తున్నటువంటి, దేవుడు మాట్లాడుతున్నటువంటి బ్లెస్సింగ్స్ దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే మెడిటేట్ చేస్తారో దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యములను, వారు ధన్యులని లేఖనం చాలా క్లియర్గా చెబుతుంది. మీ హృదయములలో ధ్యానం చేసుకుని జస్ట్ ఊరుకుండుడి. కీర్తన 4:4లో ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఊరుకునే ఉండండి.
గాబరా పడకండి, తొందరపడకండి, భయపడకండి, ఆవేదన పడకండి, దిగులు పడకండి. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. 5:1 యెహోవా నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ఎప్పుడైనా మీరు ధ్యానించడం మొదలుపెట్టారా? వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానించటం. ధ్యానం, మెడిటేషన్. దేవుడు మనతో పలికినటువంటి మాటల్ని ధ్యానించాలి. గతంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు ధ్యానించాలి. దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కృప, దేవుని క్రియలు ధ్యానించడానికి ఎన్నో ఉంటూ ఉన్నాయి. 19:14 యెహోవా నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమును అగునుగాక అంటాడు 19:14 అదే దావీదు అంటూ ఉన్నాడు. యెహోవా నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము. తన హృదయం దేని ధ్యానిస్తుంది? మన హృదయం దేని ధ్యానిస్తుంది? దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాము? దేని మీద మన లక్ష్యం పెట్టాము? ఆయన ఆలయంలో ధ్యానించటానికి నా జీవితం ఉండునుగాక అంటాడు 27:4 ఆయన ఆలయములో. ఎక్కడ ధ్యానించాలి? ఆయన ఆలయములో. ఆదివారం, ఒక శుక్రవారం, ఒక ఉపవాస కూడికలు, ఒక దేవుని ప్రార్థన జరుగు సమయం, స్థలములలో ఉండకుండా చాలామంది ఆలయానికి ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత లేకుండా, దేవుడు మాటలు వినబడే చోట్లోకి రాకుండా, పనిలోనికి, ప్రాజెక్ట్స్లోనికి, దేవుడిచ్చినటువంటి ఆ ఉద్యోగాలను అనుభవిస్తూ, ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి డబ్బులను మరి పొందుతూ, దీవించబడుతూ, మరి ఎదుగుతూ, వర్ధిల్లుతూ దేవుడి ఆలయాన్ని పక్కన పెట్టడం ఎంత భయంకరమైన. నేను ధ్యానించుచుండగా మంట పుట్టనంటాడు దావీదు 39:3 Psalms 39th chapter and 3rd verse నా హృదయంలో మంట పుట్టింది. మన హృదయంలో ఏం పుడుతుంది? ఆత్మల కొరకు మనకి మరి మంట పడుతుందా? ఆత్మలు రక్షించాలనేటువంటి ఒక ఆవేదన మనలో పుడుతుందా? ఆత్మలు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారంతో రగిలిపోతున్నావా? నీలో ఎప్పుడైనా మంట పుట్టిందా? ఇతరులు మంచి బట్టలు వేసుకుంటే మంట పుడుతుంది కొంతమందికి. ఇతరులు మరి ఉన్నతమైన స్థితికి వెళ్తుంటే మంట పుడుతూ ఉంది. మనకు మంట పుట్టవలసింది ఎప్పుడో తెలుసా? వారు నశించిపోతున్నారు. నీ బంధువుల్లో చాలామంది దేవుడిని తెలుసుకోక, దేవుడి సన్నిధికి రాక, దేవుడి మాటలు వినకుండా, కార్ల మీద తిరుగుతూ, దేవుడిచ్చినటువంటి వాహనాల మీద తిరుగుతూ, దేవుడిస్తున్నటువంటి ఉద్యోగాలను బాగా గొప్పగా అనుభవిస్తూ, ఆ డబ్బులంతటిని కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, టూర్లు వెళ్తూ, విదేశాలు వెళ్తూ, పర్యటన చేస్తూ, ఫ్లైట్స్ ఎక్కుతూ, వాళ్ళు దాని మీద వాళ్ళ ధ్యానం అంతా దాని మీద ఉంది. ఎప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, ఎప్పుడు మరి ఫ్రాన్స్ వెళ్ళాలి, ఎప్పుడు స్విట్జర్లాండ్ చూడాలి. నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టాను. మీలో ఎంతమందికి ఆత్మల కొరకు మంట పుడుతుంది? నీ ఆత్మ నశించిపోకుండా కాపాడుకోవడానికి నీకు మంట పుట్టిందా? నువ్వు రగులుతున్నావా? మోషేకి దేవుడు మంట రగులుతున్నటువంటి పొదను చూపిస్తూ ఉన్నాడు. నువ్వు రగలాలి ప్రియ విశ్వాసి, నువ్వు రగలాలి, నీలో మంట పుట్టాలి, నువ్వు మండాలి, నువ్వు వెలగాలి. మేము నీ ఆలయముందు నీ కృపను ధ్యానించితిమి. దావీదు భక్తుడు వేటి మీద ధ్యానం పెట్టాడు? కొన్ని విషయాలు మనం చూద్దాం. నాకు తెలిసి ఒక 10 వరకు కనబడతాయి. దావీదు వేటి మీద ధ్యానం పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనము సమగ్రంగా ఆలోచించాలి. మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మీరు దేవుడు కృపను ధ్యానిస్తున్నారా? ధ్యానిస్తుంటే ఎక్కడో ప్రయాణంలో ఉంటూ ధ్యానిస్తున్నారా? ప్రయాణంలో ఉంటూ పాట పాడుకుంటున్నారా? అదే నా ధ్యానం అంటేని. ఫోన్లో మాట్లాడడానికి గంటలు మరి ఖర్చు పెడతా ఉన్నారు. దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుడి ఆలయం అంటే భయం లేకుండా పోయింది. దేవుడి మాటలను నిర్లక్ష్య పెడుతున్నారు సంఘం. అందుచేతే ఈ యొక్క గొడవలు జరుగుతున్నాయి. అందుచేతే మనం బలముగా దేన్ని ఎదుర్కోలేకపోతున్నాం. ఈనాడు ఏలియా లాంటి ప్రవక్తలు మన మధ్యలో కనబడటం లేదు. అంతా కమర్షియల్ అయిపోయింది. ఎందుకంటే ఒక వాక్యం చెప్పడానికి డబ్బులు కావాలి, ధనం మీద ధ్యాసం పెడుతున్నారు. కానీ దేవుడు వాక్యం మీద పెట్టడం లేదు. దేవుడు వాక్యం మీద పెడితే నువ్వు వర్ధిల్లుతావు. ఎండిపోయిన ఎముకలు లేచిపోతాయి. నీ కుటుంబస్తులందరూ దీవించబడతారు. నీ కృప, దేవుడి కృప. దేవుడిలో గొప్పతనం ఏంటంటే దేవుని కృప గొప్పది.
భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే గొప్పది దేవుని కృప. సాయంకాలమున నేను ధ్యానించుచు మొరపెడుతున్నాను అంటాడు. అదే దావీదు 55:17 వచనంలో చాలా క్లియర్గా కనబడుతుంది. సాయంకాలమున ఉదయం అంతా పనిచేసి సాయంకాలం అయ్యేటప్పటికి అలసిపోతూ ఉన్నారు చాలామంది. ఇందాక మనం అది చూసాం, ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి. ఆ సమయం కూడా మరి ఏ సమయం మీరే చదువుకోండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథం తెరిచి చూసుకోండి. ఇక్కడ దావీదు కూడా అంటాడు, సాయంకాలమున నేను ధ్యానించుచు మొరపెడుతున్నాను. ధ్యానించడంతో మొరపెడుతున్నాడట. బోత్ మెడిటేషన్ అండ్ క్రయింగ్. మీరు ఎలా పెడుతున్నారు మొర? నేను పరిశుద్ధ ఆలయంలోనికి పోయి ధ్యానం అంటాడు 73:17లో. వేరు, నేను పరిశుద్ధాలములోనికి పోయి ధ్యానం అంటాడు చాలా క్లియర్గా. యూ రీడ్ ద బైబుల్ మై డియర్ ఫ్రెండ్స్. 73:17 వచనంలో నేను పరిశుద్ధాలయంలోకి పోయి, మీరు ఎప్పుడైనా ఆ విధంగా అనుకుంటున్నారు? నేను పరిశుద్ధాలయంలోకి పోయి, హన్నా అనుకుంది నేను పరిశుద్ధాలయంలో ప్రార్థన చేసుకోవాలి. తన పరిశుద్ధ ఆలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. నీ జీవితంలో జరిగించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఇంకేం ధ్యానిస్తున్నాడు దావీదు? నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, దేవునికి మహిమ కలుగును గాక. 77:12 వచనంలో దావీదు అంటున్నాడు, 77th చాప్టర్ అండ్ 12th వర్స్లో, నీ కార్యమంతయు, దేవుని కార్యాలు ధ్యానించావా? నీ పట్ల దేవుడు చేసిన కార్యాలని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. దేవుడు నీ కుటుంబస్తుల పట్ల చేసిన, సమాజం పట్ల, మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన ప్రభుత్వాల పట్ల దేవుడు చేసిన కార్యాలని మనం ధ్యానించాలా. ఆయన సేవకుల పట్ల మరి దేవుడు కాపుదలను బట్టి మనం ధ్యానించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకి మొరపెట్టాలా. నా ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండును గాక అంటాడు 104:34 వచనంలో. దావీదు అంటాడు, నా ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండును గాక. ధ్యానించడం అంటే ఏదో మన బాధలను పట్టుకుని ఇంకా అదే పనిగా ఇంకా బాధల విషయంలో బాధపడటం కాదు ధ్యానించడం అంటే. మనము ధ్యానించామంటే అది ఆయనకి ఇంపుగా ఉండాలనే విషయం ఎవరో మర్చిపోకూడదు ప్రియమైన సంగమా. రెండోదిగా ఏమంటున్నాడు తెలుసండి? మొట్టమొదటిగా ఏమన్నాడు? మర్చిపోకండి, నీ ఆలయం ముందు నీ కృపను ఏం చేస్తున్నాను? ధ్యానించి తిని. 48:9 వచనం అంటాడు. రెండోది ఏమంటున్నాడు? నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును 77:12 అనడం లేదా? మూడోదిగా నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను అంటున్నాడు 119:15 వచనంలో. 119లో చాప్టర్ 119లో మనకు చాలాసార్లు ధ్యానం అనేటువంటి మాట కనబడుతుంది. నీ జీవితంలో ధ్యానము, దేవుని వాక్యం మీద ధ్యానం, దేవుడు కృప మీద ధ్యానం. ఈరోజు మీరు నేర్చుకోండి, మీరు దేని మీద ధ్యాస పెట్టాలి? దేవుడు కృప, దేవుడి కార్యము, దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞలు అనేటప్పటికీ, దేవుని ఆజ్ఞలు అంటే ఎవరికైనా సరే చాలా భయం వేస్తుంది. ఆజ్ఞలు అంటే చిరాకు వస్తుంది. ఆజ్ఞలు అనగానే దూరం వెళ్ళిపోతారు. ఆశీర్వాదం అనగానే పరిగెత్తి వస్తున్నారు. ఆశీర్వాదం కార్డు అంటే పరిగెత్తుకుని వస్తున్నారు. జనవరి 1 వచ్చే కార్డుల గురించి, డిసెంబర్ 31 రాత్రి ఇచ్చే కార్డుల గురించి, అయ్యా మాకు ఆశీర్వాదం కార్డు ఇవ్వలేదు, బ్లెస్సింగ్ కార్డు ఇవ్వలేదండి. బ్లెస్సింగ్ కార్డు కాదు, ఆజ్ఞ కార్డు తీసుకోండి. దేవుని ఆజ్ఞల మీద మీరు ధ్యాస ఉంచడం వల్ల నువ్వు వర్ధిల్లుతావు అనే విషయం మర్చిపోవద్దు. దేవుని కృపను ధ్యానిస్తే నువ్వు దీవించబడతావు అనే విషయం మర్చిపోవద్దు. దేవుడి కార్యాలు ధ్యానిస్తే నువ్వు దీవించబడతావు అనే విషయం మర్చిపోవద్దు. నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించేదను, అదే 119:27లో అంటాడు. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 119 చాప్టర్ 27th వర్స్లో ఈ మాట అంటున్నాడు. నీ ఆశ్చర్యకార్యములను, ఆశ్చర్యకరుడు ఆయన పేరు. ఆయన నిజమైన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ పట్ల. ఆయన అంటాడు, అదే దావీదు అంటాడు 119:48లో కూడా, నీ కట్టడలు, కార్యాలు వేరు, ఆశ్చర్యకార్యాలు వేరు, కట్టడాలు వేరు, ఉపదేశాలు వేరు, శాసనాలు వేరు, క్రియలు వేరు. ఎన్ని కార్యాలు, ఎన్ని గొప్ప మాటలు దేవుని యొక్క గ్రంథంలో ఉంది. 119:48లో నీ కట్టడలను నేను ధ్యానించేదను. ఆజ్ఞలు వేరు, కట్టడాలు వేరు. నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను. 119:78 వచనంలో దావీదు మాట్లాడుతున్నాడు. నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను దినమెల్ల, నీ ధర్మశాస్త్రములు దినమెల్ల. 119:97 వచనంలో దినమెల్ల. ధ్యానించడం అంటే కొంతమంది ఆదివారము దేవుని మీద ధ్యానం పెడతారు, మంచిది. ఇక సోమవారం మళ్ళీ ఇంకా వాళ్ళకి ధ్యాస కానీ ధ్యానం కానీ ఉండదు. ఇది 190% మంది ప్రజల్లో జరుగుతున్నటువంటి మరి క్రియలు. ఆదివారమే చాలా భక్తిగా భయంగా ఉంటారు. అలాగని సోమవారం నుంచి శనివారం వరకు పరిశుద్ధ జీవితం జీవించడానికి కాదు నా యొక్క ఉద్దేశం. ధ్యానం దినమెల్లా అంటున్నాడు. మనం దినమెల్లా సెల్ ఫోన్ చూస్తున్నాం, దినమెల్లా చాటింగ్ చేస్తున్నాం, దినమెల్లా పని చేస్తున్నాం.
మెలకుగా ఉన్నంతసేపు వర్క్ చేస్తున్నాం, కానీ దినమెల్లా మీరు దేవుడి ధ్యానించే అనుభవంలోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీకు అట్టి అభిషేకము ఇవ్వాలని దేవుడు మీరు పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ ఉపదేశముల మీద, అంతేకాదు 119:78 ప్రకారం నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆజ్ఞలు, కట్టడాలు, ఉపదేశాలు అంటే ఆయన ఏం ఉపదేశించారు? ఆయన చేసిన క్రియలను ధ్యానించడం, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ధ్యానించడం, ఆయన ఏం ఉపదేశించారు, మనల్ని ఏం చేయమని చెప్పారు, మన క్రియలు ఎలా ఉండాలని చెప్పారు, దాని మీద ధ్యానించకపోతే ఎట్లాగా? దినమెల్లా నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తున్నాను అంటలేదా? 119:97లో మీరు చదివినట్టుగానే నీ శాసనములో నేను ధ్యానించుచున్నాను. 119:99 వచనంలో చెప్పానుగా. దావీదు చాలాసార్లు ధ్యానం మీద మాట్లాడుతున్నాడు. నీ శాసనాలు, కమాండ్మెంట్స్, నీ ఆజ్ఞలు, శాసనాలు మనం తప్పనిసరిగా పాటించవలసింది. ప్రేమ ప్రేమ ప్రేమ. ఆయన ఆజ్ఞ చాలా మిక్కిలి గొప్ప ప్రథమమైన ఆజ్ఞ ప్రేమ ప్రేమ ప్రేమ. శాసనం, ఆయన మాటే శాసనం. దేవుని బిడ్డ, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై అంటాడు 119:148 వచనంలో. దేవుని క్రియలను ధ్యానము ఉంచుము అంటాడు 143:5 వచనంలో. ప్రసంగి కూడా 7:13 మాట అంటాడు, దేవుడి క్రియలను ధ్యానించాలి మనం. మనుషుల క్రియలను కాదు, మనుషుల క్రియలను కాదు. నీ మనుషుల క్రియల్ని మనం ధ్యానిస్తున్నాం. నీ హృదయము భయంకరమైన వాటిని ధ్యానిస్తుంది అని 33:18 యెషయా గ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు. భయంకరమైన వాటిని మనం ధ్యానిస్తున్నాం. దేవుడు చెప్పిన వాటిని మనము ఖాతరు చేయటం లేదు. దేవుడు చెప్పిన వాటికి మనం భయపడటం లేదు, వాటిని ధ్యానించడం లేదు. ఆయన ఏం చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, ఎందుకు చేయమని చెప్పాడు, చేస్తే ఏమిటి, ఒక్కసారి మీరు ధ్యానించడం మొదలు పెట్టండి.